అమావాస్య తిథి మంచిది కాదని చాలా మందిలో నమ్మకం. అయితే కొన్ని ప్రాంతాల వారు అమావాస్య తిథిని శుభతిథిగా పరిగణిస్తూ ఉంటారు. ఇందుకే అమావాస్య తిథి మంచిదా కాదా? మంచి ప్రశ్నమ్మ. అమావాస్య అంటే ఫస్ట్ అర్థం చూద్దాం. అమా అంటే కూడి, వాస అంటే ఉండటం. కూడి ఉండటాన్ని అమావాస్య అంటాం. చంద్రుడు సూర్యుడితో కలిసి ఉంటాడు కనుక చంద్రుడి యొక్క వెన్నెల కనపడదు. చంద్రమా మానసో జాతః అన్నది శాస్త్రం చెబుతున్న మాట. అంటే నీ మనస్సును ప్రభావితం చేసేది చంద్రుడు. ఎప్పుడైతే చంద్రుడు లేడో అప్పుడు మనస్సు లేదు, ఏ పని చేయటానికి నీకు కుదరటం లేదు. కాబట్టి జాతక శాస్త్ర రీత్యా అమావాస్య ఏ పని చేయటానికి ఉపయోగపడదు అన్నది అమావాస్యను మంచి రోజు కాదని భావించే వారి యొక్క ఆలోచన. ఇక మరి శుభతిథి కొంతమందికి ఎలా అవుతుంది? అమావాస్య నాడు చంద్రుడు లేకపోవడం ఏ ప్రాంతానికైనా ఉండదు కదా. అంటే మనిషి మైనస్ మనసు ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు, మనిషి భగవంతుడు ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ టు మనిషి. అంటే నీ మనస్సే అన్ని కార్యక్రమాలకు మూలమవుతుంది. ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ మేకింగ్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్, హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అంటారు ఆంగ్లంలో. మనరేవ కారణమితి మోక్షబంధనాత్ అంటుంది శాస్త్రం. ఈ వైరి ఎవ్వరు చిత్తము వైరిగాక అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడితో. నీకు బాధ కలిగించేది నీ మనస్సే. నోబడీ కెన్ హర్ట్ యూ అదర్ దెన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తప్ప ఇంకెవరు బాధించుకోలేరు. ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ మనస్సు అయితే లేకుండా ఉంటుందో అంతకంటే మంచి పరిణామమే ఉంటుంది. నిరంతరము భగవంతుడే కదా, ఆయనతో కలిసి ఉంటాను, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నా మనస్సును భగవంతుడితో కలుపుతాను అని భావించే వారికి అమావాస్య మంచి తిథి. ఇప్పుడు సూర్యచంద్రుల గమనాన్ని బట్టి భారతీయ జీవన విధానంలోని ఆలోచన దృక్పథం ఎలా అద్భుతంగా ఉందో చూడండి. నీ ఆలోచన ఏదైనా కావచ్చు, ఇంకా నువ్వు కర్మయోగంలో ఉండి చెయ్యాలన్న తాపత్రయంతో ఉన్నప్పుడు అమావాస్య రోజు మనసు సరిగా ఉండదు కనుక నేను కార్యక్రమాన్ని చేయను అనుకునే వాళ్ళు ఒకటైతే, ఏ కార్యక్రమం చేయకుండా ఉండటమే గొప్పతనం కదా. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్. నీ మనసు ఒక్క క్షణం కూడా ఉట్టిగా ఉండదు, ఏదో చేస్తూనే ఉంటుంది. నిమిషానికి 25,000 ఆలోచనలు రావచ్చటండి. సో ఇంత భయంకరమైనటువంటి నేపథ్యంలో అది లేకుండా ఉన్న ముహూర్తం కంటే మంచి ముహూర్తం ఏమున్నది అని భావించే వారికి అమావాస్య శుభతిథి. సో రెండు రకాల మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది.